వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఐ బిలీవ్ మీ అందరు బాగున్నారని. బై గ్రేస్ ఆఫ్ గాడ్ మేము కూడా చాలా బాగున్నాం. ఓకే, ఇది వచ్చేసి వీబీఎస్ అనమాట, ఫ్యామిలీ వీబీఎస్ యుఎస్ఏలో మేము ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాం. అది కూడా మా బొడ్డోడు ఫస్ట్ వీబీఎస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి డే 1 అనమాట. 70s 60s 50s వాళ్ళు ఎలా అయితే పార్టీకి రెడీ అవుతారో ఆ థీమ్లో రెడీ అయ్యారు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ వచ్చేసి స్టార్ట్ ద పార్టీ. సో ఓన్లీ వీబీఎస్లా చేయకుండా ఫ్యామిలీ వీబీఎస్లా చేయాలని చిల్డ్రన్స్ పాస్టర్ రిక్వెస్ట్ చేశారంట. సో అందుకే ఇలా ఫ్యామిలీ వీబీఎస్లా కండక్ట్ చేశారు. ఓకే, మనం ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో డైరెక్ట్గా లోపలికి వచ్చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, విచ్ ఈస్ ఫ్రీ ఫర్ 3 days. అయితే వీళ్ళు ఎర్లీ డిన్నర్ చేస్తారు కదా 5:30కి, అందుకే ఫస్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వీబీఎస్ స్టార్ట్ చేశారనమాట మనకి. సో మనం రిజిస్టర్ అవ్వాలి ఈ ఈవెంట్ కోసం. అవ్వకపోయినా ఎంట్రన్స్లో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు రిజిస్టర్ చేసి మనకి లేబుల్ ట్యాక్స్ ఇస్తారు. ఈసారి మన పేర్ల మీద మన పిల్లలు రావడం కాదు, మన పిల్లల పేర్ల మీద పేరెంట్స్ ఎంటర్ అవ్వాలన్నమాట. దట్ వాజ్ రియల్లీ గుడ్ అండ్ క్రేజీ అనిపించింది. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ ఎక్కువ హ్యాంబర్గర్స్, హాట్ డాగ్స్, బీఫ్ ఇట్లాంటివి తింటూ ఉంటారు కదా. సో అలాంటి వాటికి అలవాటు పడలేదు ఇంకా మనం. సో చికెన్ ఉంటే చికెన్ తిన్నాం, లేదంటే సాలెడ్స్ అయితే తిన్నాం అనమాట. ఇంకా కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం. సో డే 1 ఏం పెట్టారు అంటే హ్యాంబర్గర్స్, హాట్ డాగ్స్, ఇంకా చిప్స్, వాటిలోకి సాల్సా అట్లా అనమాట. సో ఎంటర్ అవ్వగానే అక్కడ సర్వ్ చేయాల్సిన మెయిన్స్ అన్నీ అక్కడ సర్వ్ చేశారు. తర్వాత వెన్ వి స్లోలీ మూవ్ ఆన్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, కుకీస్ అన్నీ ఇచ్చారనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే సాలెడ్ అండ్ సాల్సా, చిప్స్లోకి డ్రెస్సింగ్ అండ్ సాలెడ్లోకి డ్రెస్సింగ్, చిప్స్లోకి సాల్సా, హ్యాంబర్గర్లో పెట్టుకోవాల్సిన లెటిస్, ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ఎట్ ది ఎండ్ ఉన్నాయన్నమాట. అండ్ ర్యాంచ్ ఇవన్నీ కూడా. సో అంతా మొత్తం ఆర్గనైజ్డ్గా ఉంది. చాలామంది వర్క్ చేస్తారు అసలు. చర్చ్ మెంబర్సే అది సొంత ఇల్లులాగా చాలా నీట్గా, పిల్లల కోసం కదా ఎస్పెషల్లీ, సో నీట్గా భలే ఆర్గనైజ్ చేశారు. అండ్ లాస్ట్లో డ్రింక్స్ కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏ ప్లేస్ అయినా కానీ టైం అంటే టైం అనేది భలే మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా 6:30కి స్టార్ట్ అంటే 6:30కి ఈవెంట్ స్టార్ట్ చేసేసారనమాట. సో డే 1 ఇలా వీళ్ళందరూ అకార్డింగ్ టు ద థీమ్ రెడీ అయిపోయి వచ్చి ఇంక ఇట్లా పిల్లల కోసము ఇంతమంది వాళ్ళ ముందే సెట్ అంతా ప్రాక్టీస్ చేసుకొని పిల్లలకి ఇలా నేర్పించాలని కోఆర్డినేట్ చేసి, నాట్ జస్ట్ లైక్ దాట్ అప్పటికప్పుడు వచ్చేసి ఈవెంట్ చేసేద్దాం అన్నది కాదు. వాళ్ళందరూ ఉండి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకురావాలా అని డిసైడ్ అయ్యి, ఇలా పాడాలని చెప్పి డిసైడ్ అయ్యి అలా వచ్చి పెర్ఫామ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి మా పాస్టర్. అసలు ఈయన చాలా అప్రోచబుల్గా అయితే ఉంటారు మా పాస్టర్. అది అంటే హీ షోయింగ్ గాడ్స్ లవ్ త్రూ ద వే హీ స్పీక్. సో మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము కొత్తలో వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఏంటంటే సాంగ్స్ పాడతారు అందరూ, ఆ తర్వాత పిల్లల్ని తీసుకెళ్తారు అనమాట. అంటే సాంగ్స్ పాడి కొంచెం పిల్లల్ని ఎంటర్టైన్ చేసిన తర్వాత పిల్లలు ఏ స్టాండర్డ్కి తగ్గట్టు ఆ స్టాండర్డ్, ఏ గ్రేడ్కి తగ్గట్టు వాళ్ళని క్లాసెస్కి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మాకు ఇలా ఐస్లో కొంచెం ఫ్లేవర్డ్ డ్రింక్ లాగా ఏదో చేసిస్తారు అనమాట. ఇది ఫ్రెష్గా ఐస్ క్రష్ చేస్తున్నారు ఇట్లాగూ. సో నేను ఎస్పెషల్లీ చూపించాలి వ్లాగ్లో అని చెప్పి నేను ఇది షూట్ చేశాను అనమాట. అండ్ ఈమె అడ్మినిస్ట్రేటర్ అనమాట, చర్చ్ అడ్మినిస్ట్రేటర్. సో ఆమె కూడా వచ్చేసి వీళ్ళతో పాటు పని చేయడం. అండ్ నేను వీడియో తీసుకుంటుంటే కమ్ ఆన్ టేక్ ద వీడియో అని చెప్పి వీళ్ళందరూ చాలా వెల్కమింగ్గా ఉంటారు. నాట్ లైక్ మీరు వేరే దేశం నుండి వచ్చారని మాతో మాట్లాడుకొని ఉండడం అట్లా ఏముండదు. అందరినీ బాగా పలకరిస్తారు, భలే వెల్కమింగ్గా ఉంటారు. అది చాలా వండర్ఫుల్ థింగ్. ఈమె మా పాస్టర్ వైఫ్ అనమాట. అండ్ ఆమె కూడా చాలా మంచిగా నవ్వుతూ పలకరిస్తారు. స్టేజ్ మీద ఉంది మా పాస్టర్. సో వాళ్ళ వైఫ్ గురించి ఏదో చెప్తా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్తారని చెప్పాను కదా, ఏ క్లాస్కి తగ్గట్టు ఆ క్లాస్. సో అలా తీసుకెళ్ళి ఇంకంతా అయిపోయిన తర్వాత పిల్లలు మన దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు మనం పిల్లల్ని తీసుకొని ఇంకెళ్ళిపోవడమే.
సో ఇలా అనమాట డే 1 ఇలా జరిగింది. అందరూ 50, 60, 70s థీమ్స్‌లో డ్రెసప్ అయిపోయి అసలు ఈ వాక్‌వే ఉంది గదా! అసల నార్మల్ సండేస్ చాలా నార్మల్‌గా ఉండిద్ది. బట్ వీబీఎస్ రోజున ఫుల్ డెకరేట్ చేసేసారు. ఇదిగోండి స్టార్ట్ ద పార్టీ థీమ్ అని చెప్పేసి. సో అలా జరిగిందనమాట. సెకండ్ డే వచ్చేసి వాన పడింది మాకు మేము వెళ్ళే ముందు. బట్ స్టిల్ వీ డిడ్ నాట్ గివ్ అప్ అండ్ బయలుదేరిపోయి అయితే వెళ్ళాము. ఎందుకు అంటే వీబీఎస్ ఇది ఫస్ట్ టైం అభిది. అంటే కొంచెం ఏదొచ్చింది చూడొచ్చు జరుగుతున్నాయి వాటికి. అండ్ ఆల్సో హీఈస్ ఎంజాయింగ్ అనమాట. అందుకే మేము ఫస్ట్ తీసుకెళ్ళాలనుకున్నాం. ఈమె చిల్డ్రన్స్ పాస్టర్. అండ్ డే 2లో మా సర్ప్రైజ్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తుంటారు కదా చర్చ్కి. సో దే రెస్పెక్ట్ ఎవ్రీ ట్రెడిషన్. సో కొంతమంది వీడియోస్ తీసుకున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అంటే ఫ్యామిలీ థీమ్, ఫ్యామిలీస్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతూ మ్యారేజ్ లైఫ్ గురించి. సో మా వీడియో క్లిప్ అయితే తీసుకొని అక్కడ ప్లే చేశారనమాట. దట్ వాజ్ రియలీ రియలీ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. అసలు ఆ పెళ్ళి రోజు జరిగిన ఆ వీడియో అసలు ఇలా డిస్ప్లే అవుతుంది, ఇట్లా ప్లే అవుతుంది. అఫ్ కోర్స్ ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉండిద్ది కదా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. సో అక్కడ నుండి చెప్తుంది కనెక్షన్స్ పాస్టర్ అనమాట. ఇక్కడ ప్రతి థీమ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్టర్స్ ఉంటారు. అండ్ మనతో డిస్కషన్ అంటే పిల్లల్ని పంపించేసిన తర్వాత ఫ్యామిలీ టైం ఉండేది కదా, అప్పుడు మనతో డిస్కషన్ జరిగిద్ది అనమాట. ఇలా టీమ్స్లా స్ప్లిటప్ చేసి ఎవరి టేబుల్ దగ్గర అంటే ఎవరి టీం దగ్గర వాళ్ళు ఇచ్చిన టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. డిస్కస్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇట్ వాజ్ రియలీ ఫన్ అనమాట. అంటే కొంచెం రిలీఫ్గా అనిపించింది అండ్ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. సో ఆఫ్టర్ ఆల్ దట్ డే 2 మేము ఇంకా అయిపోయింది, అందరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ 8:30కి అయిందంటే 8:40కి చర్చ్లో కాంపౌండ్లో ఉన్న కార్లన్నీ డిస్పర్స్ అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చేసి డే 3. మా బుడ్డోడు ఇప్పుడు దాకా డాన్స్ చేయడం చూపించలేదు కదా, వాడు అసలు నెక్స్ట్ లెవెల్ ఆడుకున్నాడు. అసలు అక్కడ వస్తున్న పాటలకి యాక్చువల్లీ 4 సాంగ్స్ 5 సాంగ్స్ చూస్ చేసుకున్నారు. అసలు లాస్ట్ డేకి అందరికి వచ్చేసింది ఆ సాంగ్. చాలా ముచ్చటగా అనిపించింది. మా బుడ్డోడు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ పోను వీబీఎస్లో ఇంకా తను బాగా దేవుణ్ణి ఎక్స్ప్లోర్ చేయాలని నేను దేవుని గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎక్స్ప్లోర్ అనకూడదు. ఇలా మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని అభితో డాన్స్ వేయించడం, ఆ సాంగ్స్కి యాక్షన్ నేర్పించడం అవన్నీ బాగా జరిగాయి. We all had a good time. This is nothing but having a good relationship with all, fellowship with all our family and friends. So these are the good moments to remember and అయితే మాకు చాలా అనిపించింది. సో డే 3 రోజున చిల్డ్రన్స్ పాస్టర్ మనల్ని హోస్ట్ చేశారనమాట. అంటే వాక్యం చెప్పడము, మనల్ని దేవునిలోకి నడిపించడము, ఇవన్నీ కూడా. సో బిఫోర్ షీ కమ్ అండ్ టాక్ పాస్టర్ లారీ ఏదో చెప్తా ఉన్నారు మా పాస్టర్. సో ఈమె మా కనెక్షన్స్ పాస్టర్ అనమాట. డే 2లో ఆమె వాక్యం చెప్పారు అండ్ ఎంగేజ్ చేశారు ఫ్యామిలీస్ని. సో ఇక్కడున్న వాళ్ళందరూ పిల్లలతో భలే ఆడుకుంటారు అండ్ దే ఆర్ రియలీ వెల్కమింగ్. మనకు చాలా విధాల హెల్ప్ కూడా చేస్తారు. సో నాకు అది బాగా నచ్చిన పార్ట్ ఈ అమెరికన్స్లో. అఫ్ కోర్స్ చర్చ్ అంటే దేవుని సన్నిధిలో అందరం పిల్లలమే. సో సాయి కూడా అందరితో కలిసి భలే డాన్స్ వేస్తూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు వీబీఎస్ గుర్తొచ్చింది. నేను సండే స్కూల్లో టీచర్గా, నా సండే స్కూల్ టీచర్తో పాటు పనిచేసినప్పుడు ఎలా జరిగేది అవన్నీ గుర్తొచ్చాయి. అఫ్ కోర్స్ చిన్నతనం అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రెషియస్. ఇలా ముందుకొచ్చి బాగా పాడాలనుకునే వాళ్ళని స్టేజ్ ఎక్కించారు. నేను నా బుడ్డోడిని కూడా స్టేజ్ ఎక్కించాలనుకున్నా, వాడు ఉండట్లేదు. సో యాక్చువల్లీ ఈ థీమ్తో పాటు ఏంటంటే పిల్లల దగ్గర ఉన్న యూజ్డ్ క్లోత్స్ అన్ని కలెక్ట్ చేసి, అక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో పిల్లలు యూజ్ చేసేసి వాడేసి వదిలేసిన క్లోత్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒక రోజు ఒక పెద్ద హాల్లో, ఇదే ఈ గ్యాదరింగ్ ప్లేస్ పెద్ద హాల్ అనమాట. అక్కడ ఏజ్డ్ వయసుల అకార్డింగ్ టు ద ఏజెస్ వాళ్ళు బట్టలు పెడతారనమాట. ఎవరైనా లేనోళ్ళు కానీ అవసరం ఉన్నోళ్ళు కానీ వచ్చి వాళ్ళ పిల్లలకి కావాలి అనుకున్న బట్టలు తీసుకుంటారు. పిల్లలు బట్టలు ఇస్తారు కదా, అవన్నీ వాళ్ళు చూసి సార్ట్అవుట్ చేస్తారు. ఏవి చినిగినాయి, ఏ బాగున్నాయని. మంచిగా ఉన్నాయి మాత్రమే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. చర్చెస్లో ఇంకా దెర్ ఇస్ అ స్టిల్ లాట్ ఆఫ్ గాడ్స్
గాడ్స్ నేచర్ ఉంది ఇంకా చాలా మందిలో అనేది. అయితే నేనైతే అసలు ఒక చోట కూర్చోలేదు. ముందుకు రమ్మన్నప్పుడల్లా నేను ఆ బుడ్డోని తీసుకెళ్ళి ముందు నుంచోబెట్టాను. స్టేజ్ ఫియర్ ఇలాంటివన్నీ పోవాలి ముందు చిన్నప్పటి నుంచి అనేది ఒక ఆశ. ఎందుకంటే దేవుని కొరకు నిలబడి పాటలు పాడాలి, దేవుని కొరకు నాట్యం ఆడాలి, దేవుని కొరకు నిలబడాలి నా బిడ్డ అనేది చాలా ఆశ. సో అలా మా 3 day VBS అయితే జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత ఇలా చర్చ్లోనే అఫ్కోర్స్ యూఎస్ఏలో మన పనులు మనం ఎక్కువ చేసుకోవాలి కదా. అఫ్కోర్స్ ఇక్కడ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో సేవ చేయడం ఎంతో అదృష్టం. సో ఉన్న చిన్న పని మేము చేయడానికి చాలా ట్రై చేసి అక్కడున్న పనులన్నీ చేసేసామన్నమాట. అంటే మేము చేయదగినవి చేసేసి హెల్ప్ చేసి ఇంకంతా ర్యాపప్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ అక్కడ డాన్స్ చేస్తున్నారని నా బుడ్డోని తీసుకెళ్ళి నుంచోబెట్టాను, వాడు కూడా స్టెప్స్ వేస్తాడని. సో అలా అవి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయాము అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బాయ్ బాయ్.